అయితే ప్రతి మనిషి ఏం చేస్తుంటారు? అన్నం తినంగానే వెంటనే టీవీలు చూడడమో, లేదా మంచం ఎక్కడమో చేస్తున్నాము. మన దైనందిన జీవితంలో అనారోగ్యానికి ప్రప్రథమంగా ఈ శతపావళి చెయ్యకపోవటమే. హ్మ్. చాలా అనారోగ్యాలకి కారణము. అదే కాలిక్యులేషన్ చేస్తున్నాను. ఎలా కుదురుతుందా ఇది అని. అయితే ఓకే. అన్నం తిన్న వెంటనే హ్మ్. ఎవరైనా సరే తిన్న వెంటనేనా? తిన్న వెంటనే ఓకే. చేతులు ఓకే. కడుక్కోంగానే హ్మ్. హ్మ్. అన్నం తిన్న వెంటనే లేచి ఉత్తి పాదాలతో కనీసము 100 లెక్క పెట్టుకోండి. మీరు ఇటు నుంచి ఇటు నడుస్తారా? లేదా ఇటు నుంచి ఇటు నడుస్తారా? ఏదైనా సరే. నాకు ఇంకొక పెద్ద డౌట్ అండి. యాక్చువల్‌గా అది చెప్పండి. కూడా తెలీదా అని ప్రేక్షకులు గూడా కామెంట్ చేయొచ్చు. ఇప్పుడు అడుగు అంటారు కదా! హ్మ్. అడుగు అంటే ఒక్క పాదంతో ఏసేదా? 2 పాదాలు 2 సంపూర్ణంగా కలిపినది కలిపితే ఒకటి. ఒక పాదమా? మన కాలిక్యులేషన్స్‌లో ఒక పాదం అడుగు అంటే ఒక పాదమే. ఒకటే. ఈ అంటే ఇప్పుడు ఇది హ్మ్. అడుగండి. హ్మ్. మనం యాక్చువల్‌గా ఇలా ఒక ఉంటాం పాదం. కదా! ఆ! ఇది పాదం. ఆ! ఒక పాదం అయినట్టా? కాదు. ఇది ఇది కలిపితే ఒకటి రైటు, లెఫ్టు కలిపి ఒక ఒకటవుతుంది. అడుగు కింద లెక్క. ఒక్క అడుగు కింద లెక్క. అంటే ఓకే. ఒకటి అన్నది లెక్క పెడతాము. ఓకే. మళ్ళా మనం మెజర్‌మెంట్స్‌లో ఇల్లు వాటిలో స్థలాలు మెజర్‌మెంట్స్‌లో మాత్రము ఆ! ఒక ఒకటి 1 ఫీటే. వేస్తే సరిపోతుంది. అదే ఒకటి. ఓకే. ఓకే. నిజంగా నాకు తెలీదు ఈ విషయం. 2 ఓకే. కలిపితే 2 కలిపితే ఒక కలిపితే అడుగు ఒకటి అవుతుంది. అని లెక్క ఒకటి. పెట్టుకోండి. హ్మ్. ఇలాంటివి మీరు ఈ మూల 100 నుంచి వెయ్యాలి. 100 వెయ్యాలి. హ్మ్. 50 ఇటు, 50 అటు అది మీ ఇష్టం. ఓకే. ఎన్ని సార్లు చేసుకుంటున్నారో 100 అయితే మాత్రం కంప్లీట్‌గా చేయాలి. ఎక్కువ చేసినా పర్లేదు గానీ పర్వాలేదు. తగ్గటానికి. తక్కువైతే మాత్రం కాకూడదు. ఓకే. ఓకే.